యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుటే. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఎందు నిమిత్తము? మీరు దేవుని యందు ఉంటున్నారు, దేవుని విశ్వాసులు, దేవుని ప్రజలు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, ప్రార్థించుతున్నారు, ఆరాధిస్తున్నారు, కనపరుస్తున్నారు, నీతి కార్యములు జరిగిస్తున్నారు, ధర్మ కార్యములను జరిగిస్తున్నారు. మీరు ధన్యులే. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక. కొన్నిసార్లు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అవివేకమైన మనసు వచ్చినప్పుడు దేవుని సన్నిధి నుంచి దారి తొలుగుతారు. దేవుని మార్గమును విడిచి తప్పుడు మార్గంలోనికి వెళుతారు. దేవుని సన్నిధిని గ్రహించక చెడు మార్గంలోనికి నడవడానికి ప్రయత్నిస్తారు. దుష్టుడు వారిని శోధిస్తాడు. వారి శోధనకు ఈడవబడిన వారై దేవుని సన్నిధానము నుండి వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని నీవు గమనించాలి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఈ అజ్ఞానం మీలోనికి రానివద్దు, ఈ అంధకారం మీలో రానివద్దు. మీరు దేవుని సన్నిధిలో స్థిరపడాలి, బలపరచబడాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి, సత్య మార్గమును, ఆయన మహిమలను గమనించాలి. మీ జీవితాలను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరచిపోయేవారుగా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవారుగా, దేవుని సన్నిధికి దూరముగా ఉండేవారుగా మీరు ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్లా ఉంటే మీరు అవివేకులు. కాబట్టి ఈ అవివేక హృదయాలను, అవివేకమైన మనస్సును నీవు విడిచిపెట్టుకోవాలి. దేవుడు నీకు నీతి నియమములకు సంబంధించినటువంటి కట్టడలను, ఆజ్ఞలను జారీ చేశాడు కదా. అయితే వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి సుమా. వాటి యందు అనుసరించడానికి నీవు ఏమాత్రం వెనకాడక నీవు అనుసరిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఉండడానికి నీవుగా సిద్ధపడి ఉండాలి. అవన్నిటినీ కూడా నీవు జరిగించాలి కూడా. దేవుని ఆలయానికి వెళ్ళాలి, ధర్మశాస్త్రాన్ని పఠించాలి, ప్రార్థించాలి, దైవ సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోవాలి. మరి ఈ విషయాలు కాక మతిదప్పి ప్రవర్తించి ఆరాధించక, స్తుతించక, దేవుని సన్నిధికి వెళ్ళక నీ జీవితంలో ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావేమో. దీనికి అవివేకము అన్నారు. అంటే తెలిసిన తర్వాత కూడా అనుసరించకపోవడము అవివేకము. తెలిసిన తర్వాత కూడా ఆరాధన చేయకపోవడం అవివేకము. సత్యం ఏమిటో, ధర్మశాస్త్రం ఏమిటో నీకు అర్థమైన తర్వాత కూడా దాన్ని చదవకుండా, ధ్యానించకుండా నిష్టానుసారంగా నడవడము అవివేకము. అంటే నీకు తెలిసిన తర్వాత కూడా నీ ఇష్టం చొప్పున చెడు పనులను జరిగించడానికి నీవు పూనుకుంటున్నావు. దేవునికి వ్యతిరేకమైన దిశలో నీవు వెళ్ళిపోతున్నావన్న సంగతిని నువ్వు గుర్తు చేసుకోవాలి. అలా వెళ్ళకూడదు. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఈ జీవితం కలిగి ఉన్నావు, ఈ ఆరోగ్యం కలిగి ఉన్నావు, ఈ బ్రతుకు కలిగి ఉన్నావంటే కేవలం ఆయన కృప కాదా? ఆయన సత్యం నీకు తోడుగా లేదా? ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, ఇది దేవుని మాటగా భావించి నీవుగా సిద్ధపడు. ప్రభు కొరకు నీవుగా అర్పించుకో. నీ జీవితాన్ని సరి చేసుకో. దేవునితో మాట్లాడుతున్నాడు. అవివేకులుగా నీవు ఉండవద్దని, అజ్ఞానులుగా నీవు ఉండవద్దని, చీకట్లో నీవు ఉండవద్దని, చెడు క్రియలో నీవు ఉండవద్దని, అంధకారంలో నీవు నడవవద్దని దేవుడు మరీ 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 ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సత్యం అనుసరించు, నా నీతి మార్గాన్ని అనుసరించు, నేను బోధించిన సంస్కృతిని నువ్వు ఆరంభించు, నేను బోధించిన కట్టడలను జీవన విధానములుగా అనుసరించు. ఈ విధంగా నువ్వు అనుసరిస్తే దీవించబడతావు, ఆశీర్వాదం పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు, శాంతిని పొందుకుంటావు. మోక్షరాజ్యం నీ కొరకు సిద్ధపడి ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాని కొరకే నువ్వు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు.
ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన దేవా, ఎన్ని కొద్ది మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను దర్శించిన ఆయన, కనికరించిన ఆయన, కృప చూపున ఆయన. అయ్యా, అవివేకులు కాక బిడ్డలు వివేకులై ఉండి అయ్యా జాగ్రత్తగా మసలు కొనుచు, నీ సత్యమును కాపాడుకొనుచు, నీ నీతిని కాపాడుకొనుచు, నిన్ను వెంబడించి ఆరాధించి స్తుతించు వారిగా సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. కనికరము చూపండి, దయ చూపండి, ప్రేమ చూపండి, బలపరచండి, దీవించండి. అయ్యా, నీ జ్ఞానాత్మ చేత బిడ్డలు నింపండి, నీ కొరకై సిద్ధపరచమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.